ఎక్కడ బెల్లం ఉంటుందో అక్కడనే ఈగలు వాళ్తాయి. అందుకే లీడర్లు కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతారు. వేరే పార్టీల నుంచి వచ్చినోళ్ళకు వచ్చినట్లు కండువాలు గప్పి పార్టీలో చేర్చుకునుడు రోజు చూస్తూనే ఉన్నాం కదా. వేరే పార్టీ కండువా మెడల పడ్డదంటే ఇక అది వరకున్న పార్టీతోని కటీఫ్ అయినట్లే. అయితే గా హరీష్ రావు సారు కూడా వాళ్ళ పార్టీ కండువా కాకుండా వేరే కండువా వేసుకొచ్చిండు. ఆ కండువా ఏందో దాని కథ ఏందో చూడుర్రు ఒకసారి. హరీష్ రావు సార్ మెడల కండువా చూసిన రానోళ్ళ మరి మీటింగ్కు టైం అవుతున్నదని తొందరలో చూసుకోలేదో లేకుంటే బీఆర్ఎస్ కండువాలు స్టాక్ లేవో తెలియదు కానీ టీఆర్ఎస్ అని రాసిన కండువా వేసుకొని వచ్చిండు. ఎన్నుకున్న కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ కండువాలు వేసుకొని నిల్చున్నారు. మరి అసలుకైతే చాలా రోజుల కిందనే పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు మార్చిండ్రు. ఎలక్షన్లలో ఓడిపోయినాక మళ్ళీ టీఆర్ఎస్ అని మారుస్తారు కావచ్చు అని అనుకున్నారు అందరు, కానీ బీఆర్ఎస్ పార్టీ పేరు అట్లనే ఉంచిండ్రు. అట్లాంటిది ఇప్పుడు ఇట్లా హరీష్ రావు సారు టీఆర్ఎస్ కండువ వేసుకొని వచ్చేసరికి ఈ కండు వెనక ఏమైనా మతలబు ఉన్నదా ఏంది అనుకోబట్టిరు కొంతమంది. ఈ కండువ ముచ్చట పక్కకు పెడితే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల సంగతి ఏమైంది అని కాంగ్రెస్ పార్టీని గట్టిగానే అడిగిండు సారు.